రష్యా అత్యంత పవర్‌ఫుల్లే. కానీ దాని మూలాల ఆర్థిక మూలాలను దెబ్బగొట్టింది అమెరికా. ఉక్రెయిన్‌కి లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి స్పెషల్ డ్రోన్సు, వాళ్ళకిచ్చినటువంటి గైడెన్సు, గైడెడ్ డ్రోన్స్ ద్వారా రష్యా ఆయిల్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే దాస్తారో, ఆయిల్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆ కేంద్రాల మీద దాడి చేయడంతో దాని ప్రొడక్షన్ పడిపోయింది. మనం అందుకని మనకి డిస్కౌంట్ ఇచ్చేటటువంటి రష్యా మళ్ళీ నిన్ననే పుతిన్ ఎందుకు మాట్లాడుకొచ్చాడు, నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడుకొచ్చాడంటే ఇప్పుడు మనకి సప్లై చేసే పరిస్థితిలో లేదది. ముందు వాళ్ళ అవసరాలు తీర్చుకునే పరిస్థితిలో ఉంది. ఇది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాతన మనకిస్తది మళ్ళీ ఫ్యూచర్‌లో. మళ్ళీ ఫ్యూచర్‌లో మనం వదులుకోకుండా జాగ్రత్త పడుతుందనమాట అటు. అదే సందర్భంలో దాని దగ్గరే ఆయిల్ కరువయింది. రష్యా ఇతర దేశాలకు గూడా అమ్ముతది. రష్యా ఏ ఏ దేశాలకు అమ్ముతుందో ఆ దేశాలకు ఇప్పుడు ఆయిల్ సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. ఇది భారతదేశానికి ఫెచ్చింగ్ అయింది. భారతదేశంలో రష్యా దగ్గర నుండి తక్కువకొచ్చింది కదా అని ఆయిల్ కొనుక్కున్నటువంటి సంస్థలు ఇక్కడ శుద్ధి చేసి అంటే రాతి తీసుకొచ్చుకుని ఇక్కడ శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఆహ్, దో ఈ శుద్ధి చేసినటువంటి ఆయిల్‌కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు మనం అమ్మడం ప్రారంభించాం. భారత్ నుంచి బ్రెజిల్‌కి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులు ఇప్పుడు పెరిగి రోజుకు 97,000 బ్యారెళ్ళు భారతదేశం బ్రెజిల్‌కి అమ్ముతుంది. ఆగస్టులో అప్పుడు 40,000 బ్యారెళ్ళే ఉన్నాయి. ఇప్పుడు మన దేశం నుండి టర్కీకి కూడా ఆయిల్ ఎగుమతి అవుతుంది. లాస్ట్ నెలలో 20 బ్యారెళ్ళ నుంచి ఇప్పుడు 20,000 బ్యారెళ్ళ నుంచి ఇప్పుడు 56,000 బ్యారెళ్ళకి మనం టర్కీకి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా రష్యా దేశీయ అవసరాల మీద ఎక్కువగా దృష్టి పెట్టుకుని వాళ్ళ దాళ్ళు వాడుకుంటున్నటువంటి సందర్భంలో, శీతాకాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో రష్యాలో చమురు అవసరాలు మరింత పెరుగుతాయి. దీంతో సెప్టెంబర్ నెలలో రోజుకి 2,00,000 బ్యారెల ఇంధన ఎగుమతుల్ని తగ్గించిందన్నటువంటిది వాళ్ళ దేశమే సంబంధించినటువంటి నిపుణులే చెప్తున్నటువంటి వేళ ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నది, అట్లాగే ఇంకొక సంస్థ కూడా కొనుక్కుంది. వీళ్ళు భారత్ నుంచి బ్రెజిల్‌కి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులు పెంచుతున్నారు. అట్లాగే టర్కీకి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దుబాయ్‌కి కూడా భారత్ నుంచి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతి పెరిగింది. ఆగస్టులో 1.4 లక్షల బ్యారెలు కొనుగోలు చేస్తే సెప్టెంబర్‌లో 2.01 లక్షల బ్యారెళ్ళు భారతదేశం నుంచి దుబాయ్ కొనుగోలు చేసింది. మొత్తంగా భారతదేశం నుంచి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులు లాస్ట్ నెలలో ఏకంగా 14% పెరిగి 1.59 మిలియన్ సీసాలుగా మిలియన్ దీని కిందకి పెరిగిందనమాట.